హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఈ చల్లటి వాతావరణంలో వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చాట్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మనం బయట పానీపూరి బండి దగ్గర పానీపూరి తింటాం కదా, డైరెక్ట్గా గవ్వలో పానీ వేసి మసాలా వేసి ఇస్తారు. అది కాకుండా ఇలా మసాలా పూరి ఒకసారి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. బయట కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఈ మసాలా పూరి చేసుకోవడం కోసం ఇలాంటి పచ్చ బఠానీలని నానబెట్టుకోవాలి. ఈ బఠానీలని కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోండి, అప్పుడే చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇవి డ్రైగా ఉన్నప్పుడైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి. వాటిని 4-5 గంటల పాటు నానబెట్టుకున్నామంటే ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట. అలా నానబెట్టుకున్న బఠానీలను అయితే కుక్కర్లో వేసేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వరకు స్వీట్స్, స్నాక్స్ ఇలా అయితే వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీరు అదే పనిగా ఫోన్ని దగ్గర పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదండి. జస్ట్ వీడియో ఆన్ చేసి వింటూ ఉన్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. మీరు పని చేసుకుంటూ కూడా వీడియో చూస్తూ చేసుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. ఇలా కుక్కర్లోకి బఠానీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి నేనైతే చిన్న ఆలులు 5 వరకు వేసుకున్నానండి. ఒకవేళ పెద్ద సైజులో వేసుకుంటే కనుక 2 వేసుకుంటే సరిపోతుంది. అందులోకి ఆ బఠానీలు మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టేసి 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. 5-6 విజిల్ల కల్లా బఠానీలు, ఆలు అన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సిన మెయిన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ మసాలా పూరి చేసుకోవడానికి ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2-3 స్పూన్లమైన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి చెక్క, లవంగాలు, ఇంకా మిరియాలు, యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర, ఉంటే కనుక సోంపు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. మీడియం సైజు అయితే 2 వేసుకోండి, ఒకవేళ పెద్ద ఉల్లిపాయ అయితే 1 వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు టమాటాలు, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు మీ దగ్గర ఉండే పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే బాగా కారంగా ఉన్నాయండి, అందుకే 2-3 వేసుకున్నా అంతే. సో మీ కారానికి తగినట్లుగా మీరు చేసుకునే చాటు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే ఇంకొక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నా దగ్గర అయితే లేదండి, నా దగ్గర ఇంట్లో ఏమున్నాయో వాటితో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలని కొద్దిగా వేసుకొని లైట్గా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ జార్ని తొలుపుకొని ఆ నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ కంటే కొన్ని ఎక్కువగానే నీళ్లు వేసుకున్నాను అనమాట. అది చిక్కబడేసరికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నీళ్ళు అయితే వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం ముందుగానే ఉడికించుకున్న బఠానీలు, ఆలు ఉన్నాయి కదా, ఆలుని సపరేట్గా తీసేసుకొని పైనుండి తొక్క మొత్తం తీసేసి బాగా స్మాష్ చేసి పెట్టుకోండి. అలాగే బఠానీలని ఇలా లైట్గా స్మాష్ చేసుకోండి, మరీ మెత్తగా కాకుండా బఠానీలు అక్కడక్కడ తగులుతూ ఉండేలాగా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా స్మాష్ చేసుకున్నాను అనేది. అలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఉడుకుతున్న మసాలా నీళ్ళల్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఆలు వేసుకున్న తర్వాత మసాలా మొత్తం కాస్త గట్టిపడిపోతుందండి, అంటే చిక్కబడుతుంది అన్నమాట. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆ తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీలు కూడా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చాట్ మొత్తం కూడా కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మీకు అప్పుడే అర్థమవుతుంది. అలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
అలా కాకుండా ఎక్కువసేపు ఉడకనిచ్చారంటే ఆలు వల్ల బాగా చిక్కబడిపోతుందండి. సో ఇలా మీడియంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇప్పుడు మసాలా పూరి కలుపుకోవడం కోసం ఇక్కడ నేనైతే రెడీమేడ్గా పానీపూరీలు దొరుకుతాయి కదా, అవి వాడుకుంటున్నా. కానీ వీటికంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పానీపూరీలు అయితే చాలా బాగుంటాయండి. మీకు ఓపిక ఉంటే అవి చేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటాయి. ఒకవేళ వద్దు ఈ పానీపూరీలు అనుకుంటే కనుక ఇంకా వేరేవి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్లేట్లోకి పానీపూరీలు తీసుకొని వాటిని ఇలా చేత్తో నలిపేసుకోవాలి. అన్నింటినీ ఇలా నలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చాట్ని అయితే ఒక్కొక్క గరిటెని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒక్కొక్క ప్లేట్లో ఒక 2 గరిటెలు చాటు వేసుకొని ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే ఉంటే కనుక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఉంటే కనుక బూందీ వేసుకోవచ్చు. ఇంకా కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి. పైన టాపింగ్స్ అనేవి మీ ఇష్టం, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఉల్లిపాయలు, కొత్తిమీర, సన్నకారపూస వేసుకున్నా. ఈ సన్నకార పూసను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసేయండి. ఇలా అంతా రెడీ చేసుకొని వేడివేడిగా కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉందండి. మీరు ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.